విశాఖ ఎప్పటికీ పరిపాలనా రాజధానిగా ఉంటుందని వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ పర్యటనలో భాగంగా అతిపెద్ద వైసీపీ జెండాను ఆవిష్కరించారు. పరిపాలనా రాజధాని నుంచి పాలన జరిపేలా న్యాయ పోరాటం చేస్తున్నామన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రాష్ట్రంలోనే అతిపెద్ద జెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు అధిరోహించుకోవటం జరిగింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో విశాఖపట్నం పరిపాలనా రాజధానిగా మా ముఖ్యమంత్రి గారు ఇక్కడి నుంచే పరిపాలన చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి విశాఖపట్నం నగరానికి మా ప్రభుత్వం, మా పార్టీ నగరాభివృద్ధికి కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనమే ఈరోజు విశాఖ నడిబొడ్డున రాష్ట్రంలో అతిపెద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో మళ్ళా రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే అత్యధిక శాతం గెలిచి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్ గారి ముఖ్యమంత్రి అవుతారు అని రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దీనితోటి ఉన్నారని చెప్పి, శపథంతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా ఉద్దేశం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇక్కడి నుంచి పాలన కొనసాగించాలని. కానీ మీకు తెలుసు, 3 రాజధానులు చెప్పినప్పుడు ఏ విధంగా కోర్టుకు వెళ్లి అడ్డంకులు సృష్టించారో, మళ్ళా ఇక్కడి నుంచి పరిపాలనా రాజధాని చేయడానికి కూడా అదేవిధంగా కోర్టు పరంగా న్యాయపరమైన ఇబ్బందులు సృష్టిస్తున్నారు. వాటన్నిటినీ అధిగమిస్తామన్న నమ్మకం మాకుంది. కోర్టులపై అపారమైన నమ్మకము మాకు ఉంది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లోనే తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఇక్కడి నుంచి పాలన కొనసాగించే దిశగా మా